సీఎం చైర్ ఏమి నీ పర్సనల్ ప్రాపర్టీ కాదు, రిజైన్ చేయకుండా పర్మనెంట్గా కూర్చోవడానికి. కౌంటింగ్ అంతా ముగిశాక ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది. రిజల్ట్స్ చూసినట్లయితే ప్రజెంట్ ఉన్న రూలింగ్ పార్టీ సీఎం అండ్ అతని పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ సీఎం మీడియా ముందుకు వచ్చేసి ఓటింగ్లో ఓడిపోయినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఇంకా నేనే ఉన్నాను, రిజిగ్నేషన్ నేను చేయను అని చెప్పి ఒక మూర్ఖపు వాదన చేస్తూ కూర్చున్నాడు. ఇలాగ రిజైన్ చేయని పక్షంలో అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు రూల్స్ ప్రకారం ఏం చేస్తారు, రాజ్యాంగంలో ఏముంది అని చూస్తే ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని గవర్నర్ గమనిస్తూ ఉంటారు. గవర్నర్ సిట్టింగ్ సీఎంని పిలిచి మీ దగ్గర మెజారిటీ ఉంటే అసెంబ్లీలో ప్రూవ్ చేయండి అని అంటారు. దాన్ని ఫ్లోర్ టెస్ట్ అని అంటాము. అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేస్ అనేవారు ఓట్ చేస్తారు. సీఎం సైడ్కి మెజారిటీ సపోర్ట్ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్గా మైనారిటీ గవర్నమెంట్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్లో నార్మల్గా సీఎం అనేవాళ్ళు రిజైన్ చేయాలి. అయినా కూడా నేను రిజైన్ చెయ్యను అని చెప్పి ఆ సీఎం కూర్చున్నట్లయితే డైరెక్ట్గా ఆ సీఎంని గవర్నరే డిస్మిస్ చేస్తారు. గవర్నర్ డైరెక్ట్గా డిస్మిస్ చేసినాక తర్వాత ఎక్కువ ఎమ్మెల్యే సపోర్ట్స్ ఉన్న పార్టీ లీడర్ని పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయండి అని ఇన్విటేషన్ అదే ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో సీఎం చైర్ అనేది పర్సనల్ ప్రాపర్టీ కాదు, ఎమ్మెల్యేస్ మెజారిటీ సపోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ చైర్లో కూర్చునే అర్హత ఉంటుంది.